రైట్, వెల్కమ్ టు శేఖర్ రెడ్డి సైకాలజీ మరియు పిఐ ఆన్లైన్ క్లాసెస్. మనం ఇప్పుడు మధ్యయుగంలో విద్యా విధానం చూద్దామండి. భారతదేశ విద్యా విధానంలో రెండవ భాగమైన మధ్యయుగంలో విద్యా విధానం భారతీయ విద్యా విధానాన్ని మనం 3 రకాలుగా విభజించాం. ఒకటి ప్రాచీన కాలంలో విద్యా విధానం అన్నాం. ప్రాచీన కాలంలో విద్యా విధానంలో 3 అంశాలు మనం అభ్యసనం చేశాం. ఒకటి వేద కాలంలో విద్యా విధానం, రెండవది బౌద్ధుల కాలంలో విద్యా విధానం, మూడవది జైనుల కాలంలో విద్యా విధానం. ఒక అంశాన్ని మనం పూర్తి చేశాం. సో ప్రజెంట్ మనము మధ్యయుగంలో రెండవది భారతీయ విద్యా విధానంలో రెండవ భాగమైన మధ్యయుగంలో విద్యా విధానం గురించి చూద్దాం. దీన్నే ఏమని పిలుస్తామంటే ముస్లిం కాలంలో విద్యా విధానం అని పిలుస్తాం. దీన్నే ముస్లిం కాలంలో విద్యా విధానం అని పిలుస్తాం. ద ఎడ్యుకేషన్ సిస్టమ్ డ్యూరింగ్ ద మిడ్వల్ పీరియడ్ అంటాం. ద ఎడ్యుకేషన్ సిస్టమ్ డ్యూరింగ్ ద మిడ్వల్ పీరియడ్ అని చెప్తాం ఇంగ్లీష్లో అయితే. మరి సాధారణంగా భారతదేశంలో ముస్లిం పాలన ఎప్పుడు ప్రారంభమైందంటే క్రీస్తు శకం 712లో అరబ్బులు, అరేబియన్ దేశానికి చెందినటువంటి అరబ్బులు భారతదేశంలో సింధు ప్రాంతాన్ని ఆక్రమించుకోవడంతో భారతదేశంలో ముస్లిం పాలన ప్రారంభమైందని చెప్పవచ్చు. ఓకేనా? భారతదేశంలో ముస్లిం పాలన ప్రారంభమైంది. భారతదేశంలో ముస్లిం పాలనా కాలం క్రీస్తు శకం 8వ శతాబ్దం నుండి క్రీస్తు శకము 18వ శతాబ్దం వరకు భారతదేశంలో ముస్లిం పాలన సాగింది. భారతదేశంలోకి ముస్లిం మతము ఏ శతాబ్దంలో ప్రవేశించింది? ముస్లిం మతం ఏ శతాబ్దంలో ప్రవేశించిందంటే 8వ శతాబ్దంలో భారతదేశంలోనికి ముస్లిం మతం ప్రవేశించిందని చెప్పవచ్చును. మరి భారతదేశంలో ముస్లిం విద్యా విధానం ముస్లిం విద్యా కాలం క్రీస్తు శకం 12వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు అని చెప్పవచ్చు. కానీ లేటెస్ట్ అకాడమిక్ బుక్లో మాత్రం క్రీస్తు శకం 10వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు ఉన్నదండి. జనరల్గా ఇది కరెక్ట్ అవుతుంది. ముస్లిం విద్యా విధానం క్రీస్తు శకం 12వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు సాగింది. కానీ లేటెస్ట్ అకాడమిక్ బుక్లో మాత్రం 10వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు అని ఉన్నది. సరే, ఎగ్జామినేషన్లో ఈ డిఫరెన్స్ కాలాలను పరిగణలోకి తీసుకుని క్వశ్చన్ మ్యాక్సిమం ఇవ్వడు. ఒకవేళ అట్లాంటి కాంట్రవర్సీ క్వశ్చన్ ఇచ్చినా కూడా 7వ ప్లేస్లో చేస్తాడు మార్క్స్ని. కాబట్టి దీని గురించి వర్రీ కావాల్సిన పని ఏం లేదు. భారతదేశంలో మరి ముస్లిం విద్య అంటున్నాం. మరి ముస్లిం విద్య భారతదేశంలో ప్రారంభించడానికి ముందు ఏమైనా సంఘటనలు జరిగినాయా అని ఒకసారి మనం గమనిస్తే క్రీస్తు శకం 1000 సంవత్సరం నుండి భారతదేశంలోనికి ముస్లింల దండయాత్రలు బాగా ఎక్కువగా జరిగాయి. అందులో ప్రధానమైనటువంటి వ్యక్తి గజనీ మహమ్మద్ లేదా మహమ్మద్ గజనీ మహమ్మద్ దాదాపు భారతదేశం పైకి 17 సార్లు దండెత్తిండు. ఎందుకు దండెత్తిండు అంటే ఇతను భారతదేశంలో ఉన్నటువంటి హిందూ దేవాలయాలను, బౌద్ధ ఆలయాలను, జైన ఆలయాలను ధ్వంసం చేసి ఇతడు ఇక్కడ ఉన్నటువంటి సంపదను తన దేశానికి తరలించుకుపోయాడు. కాబట్టి గజనీ మహమ్మద్ దండయాత్ర వలన భారతదేశంలో
హిందూ, బౌద్ధ, జైన ఆలయాలు ధ్వంసమైపోయాయి. ఇవి ఆలయాలు, దేవాలయాలు, విద్యాపీఠాలు, విద్యా కేంద్రాలన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. సో గజనీ మహమ్మద్ కాలంలో భారతదేశంలో విపరీతంగా నిరక్షరాస్యత పెరిగింది. ప్రజలు చాలా పేదవారిగా ఉండిపోయారు. పాఠశాలలు లేకుండా అయిపోయింది. నిరక్షరాస్యత పెరిగింది. ఇతని తర్వాత భారతదేశంలోనికి వచ్చినటువంటి వ్యక్తి 1192లో గోరీ మహమ్మద్ లేదా మహమ్మద్ గోరీ 1192లో భారతదేశంలో ముస్లిం విద్యను అందించడానికి గాను మొట్టమొదటి మక్తబును ఆజ్మీర్లో, రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆజ్మీర్లో ప్రారంభించాడు లేదా స్థాపించాడు. మొట్టమొదటి మక్తబును ఎవరు ఏర్పాటు చేశారంటే మహమ్మద్ గోరీ లేదా గోరీ మహమ్మద్ ఏర్పాటు చేసిండు. ఏ సంవత్సరంలో అంటే 1192 సంవత్సరంలో. ఎక్కడ ఏర్పాటు చేసిండంటే ఆజ్మీర్లో ఏర్పాటు చేసిండు. ఏ పాఠశాలను ఏర్పాటు చేసిండంటే మక్తబును ఏర్పాటు చేసిండు. మక్తబ్ అనేది ముస్లిం కాలంలో ప్రాథమిక పాఠశాల. మక్తబ్ అనేది ముస్లిం కాలంలో ప్రాథమిక పాఠశాలగా మనం చెబుతూ ఉంటాం, ప్రాథమిక పాఠశాలగా చూస్తూ ఉంటాం. నెక్స్ట్ తర్వాత కాలంలో షావాలి ఉల్లా అనేటువంటి వ్యక్తి ఢిల్లీలో ఒక మదరసాను ఏర్పాటు చేసిండు. షావాలి ఉల్లా అనేటువంటి ఒక వ్యక్తి ఒక మదరసాను ఏర్పాటు చేసి రసాయన శాస్త్రాన్ని బోధించడం ప్రారంభించాడు. ఎవరైనా షావాలి ఉల్ ఇల్టుష్మిష్ అనేటువంటి వ్యక్తి, ఇల్టుష్మిష్ అనేటువంటి రాజు మదరసా ఈ మ్యాజియా అనేటువంటి మదరసాను ఢిల్లీలో ఏర్పాటు చేసిండు. ఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఢిల్లీలో ఏర్పాటు చేసిండు. నెక్స్ట్ పోతే నసీరుద్దీన్ తుగ్లక్ మదరసా నసీరయ్య అనేటువంటి మదరసాను ఏర్పాటు చేసిండు. తన పేరు మీద మదరసాను ఏర్పాటు చేసిండు. మదరసా అంటే ఏమిటి సార్? మరి మదరసా అంటే ఏమిటంటే ఉన్నత పాఠశాల అని అర్థం. మక్తబ్ అంటేనేమో ప్రాథమిక పాఠశాల, మదరసా అంటేనేమో ఉన్నత పాఠశాలను. నసీరుద్దీన్ తుగ్లక్ మదరసా ఈ నసీరయ్య పేరు మీదుగా అతని పేరు మీద ఒక మదరసాను ఏర్పాటు చేసిండు. ఇల్టుష్మిష్ మదరసా ఈ మ్యాజీ అనేటువంటి దాన్ని ఎక్కడ ఏర్పాటు చేసిందంటే ఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది. అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో భారతదేశంలో కొంతవరకు విద్య కుంటుపడింది అని చెప్పవచ్చు. బక్తియార్ ఖిల్జీ నలందా విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేసి అందులో ఉపాధ్యాయుల్ని మరియు విద్యార్థుల్ని తగలబెట్టేశాడు. ఆ నలందా విశ్వవిద్యాలయం ఉన్నటువంటి లైబ్రరీలు, పుస్తకాలయాలు కొన్ని నెలల పాటు తగలబడిపోయాయని మనకు తెలుస్తూ ఉంది. ముస్లిం కాలంలో హిందూ దేవాలయాలను, బౌద్ధ ఆలయాలను అన్నింటినీ కూడా ధ్వంసం చేసి
వీటి స్థానంలో మసీదులను అదేవిధంగా ముస్లిం పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పుకోవచ్చు. మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో 1000 మదరసాలను ఏర్పాటు చేయడం జరిగింది. మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో 1000 మదరసాలను ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ సికిందర్ లోడి కాలంలో ముస్లిం విద్య కొంతవరకు అభివృద్ధి చెందింది అని చెప్పవచ్చు. సికిందర్ లోడి కాలంలో ముస్లిం విద్య కొంతవరకు అభివృద్ధి చెందింది అని చెప్పవచ్చు. అదేవిధంగా మొఘలాయుల కాలంలో విద్యాభ్యాసము కొంతవరకు అభివృద్ధి చెందింది అని చెప్పవచ్చు. మొఘలాయులు విద్యా విధానాన్ని బాగా అభివృద్ధి చేశారు. అందులో ప్రధానంగా అక్బరు పరమత స్థానాన్ని పాటించడం వల్ల, లౌకిక విధానాన్ని పాటించడం వల్ల అక్బర్ కాలంలో సార్వత్రిక విద్యను అందించడం జరిగింది. సార్వత్రిక విద్యను, కుల మతం భేదం లేకుండా అందరికీ విద్యను అందించడం, విద్య ఉన్నత స్థాయికి అభివృద్ధి చెందడం జరిగింది. అంతేకాదు అక్బర్ కాలంలో ఏం జరిగిందంటే అక్బర్ కాలంలో ఏం జరిగింది అంటే చరిత్ర రచన ప్రారంభమైంది. అక్బర్ కాలంలో చరిత్ర రచన ప్రారంభమైంది. భారతదేశంలో వివిధ భాషల్లో ఉన్నటువంటి గ్రంథాలను పర్షియా, అరబిక్ భాషల్లోనికి తర్జుమా చేయడం జరిగింది. ఉదాహరణకు రామాయణము, మహాభారతం, భగవద్గీత, లీలావతి పరిణయం లాంటి గ్రంథాలు అరబిక్, పర్షియన్ భాషలోనికి తర్జుమా చేయడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి ముఖ్య అంశాలను వాళ్ళు స్వీకరించడం కూడా జరిగింది. అదేవిధంగా జహాంగీర్ కాలంలో భారతదేశంలో కాగితం వాడుకలోనికి వచ్చింది. జహాంగీర్ కాలంలో కాగితం వాడుకలోనికి వచ్చింది. అదేవిధంగా ఔరంగజేబు కాలంలో భారతదేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ పూర్తిగా విధ్వంసం అయిందని చెప్పవచ్చు. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి పూర్తిగా హిందూ పాఠశాలలను, హిందూ దేవాలయాలను, బౌద్ధ జైన దేవాలయాలను, పాఠశాలను అన్నింటినీ ధ్వంసం చేసి వాటి స్థానంలో మసీదులను మరియు పాఠశాలను నిర్మించడం జరిగింది. కాబట్టి ఔరంగజేబు పాలనా కాలంలో ఇతర ఏ కులాలకు, ఏ మతాలకు చెందినటువంటి విద్యా సంస్థలు కూడా నాశనం అయిపోవడం జరిగింది, పతనం చెందాయి. ఔరంగజేబు కాకపోతే ఒక ముఖ్య అంశం తీసుకొచ్చాడు. ఏంటిదంటే ప్రజల యొక్క వాడుక భాషను బోధనా భాషగా ప్రవేశపెట్టడం జరిగింది. ఉదాహరణకు మన ఏపీ ప్రాంతంలో తెలుగు మాట్లాడేది ఉన్నది కాబట్టి తెలుగును బోధనా భాషగా, తర్వాత తెలంగాణలో ఆ సమయంలో ఉర్దూ మాట్లాడుతున్నారు కాబట్టి ఉర్దూను బోధనా భాషగా ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ముస్లిం కాలం నాటి విద్యా విధానానికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ పార్ట్గా మనం చూస్తూ ఉన్నాం. పోతే ముస్లిం కాలంలో లేదా మధ్యయుగం, ముస్లిం కాలం విద్యాభ్యాసం ప్రారంభం. ఎలా ప్రారంభమైందో మనం ఒకసారి గమనించుదాం. ముస్లిం కాలంలో శిశువుకు ఎన్ని సంవత్సరాల వయసులో విద్యాభ్యాసం ప్రారంభించారంటే 4 సంవత్సరాల 4 నెలల 4వ రోజున 4 సంవత్సరాలు నిండిన తర్వాత, 4 నెలలు నిండిన తర్వాత 4వ రోజున విద్యాభ్యాసాన్ని ప్రారంభించేవారు. ఇక్కడ బాలలు లేదా బాలురు
బాలురకు ఏ ఉత్సవంతో విద్యాభ్యాసాన్ని ప్రారంభించేవారంటే బిస్మిల్లా అనేటువంటి ఉత్సవంతో ప్రారంభించేవారు. బిస్మిల్లా అనేటువంటి ఉత్సవంతో ప్రారంభించారు. నెక్స్ట్ బాలికలకు కూడా సేమ్ వయసు. జర్పీ పాని అనేటువంటి ఉత్సవంతో బాలికలకు విద్యాభ్యాసం ప్రారంభించేవారు. మరి ఈరోజు ఏం చేసేవారు సార్? ఇక్కడ బాలురకు అయితే ఏం చేసేవారంటే లాల్చీ పైజామా ధరింపజేసి, నెత్తికి టోపీని ధరింపజేసి, ఇతని చెవిలో ఖురాన్లోని శ్లోకాలను, సూక్తులను చదివి వినిపించేవారు. అదే అమ్మాయిలకైతేనేమో జర్పీపాని ఉత్సవంతో కొత్త దుస్తులు ధరింపజేసి, బంగారు నగలను ధరింపజేసి, వీరి చెవిలో కూడా ఖురాన్లోని సూక్తులను, శ్లోకాలను చెప్పేవారు. ఆ విధంగా విద్యాభ్యాసం ప్రారంభమయ్యేది. విద్యను అభ్యసించడంలో ముస్లిం పిల్లలకు 4 సంవత్సరాల 4 నెలల 4వ రోజు అత్యంత పవిత్రమైనదిగా మనం భావించడం జరుగుతూ ఉంటుంది. విద్యా లక్ష్యం. ముస్లిం కాలంలో విద్యా లక్ష్యాలు. 1 ముస్లిం మత వ్యాప్తి. 2వది నైతిక విలువలను పెంపొందించడం. శీల నిర్మాణాన్ని పెంపొందించడం. జీవనానికి విద్య. రాజకీయం చేయడానికి విద్య. షరియత్ చట్టాల అధ్యయనం కోసం విద్య. ముస్లిం మత వ్యాప్తి, నైతిక విలువలను పెంపొందించుట, శీల నిర్మాణం, జీవనానికి విద్య, రాజకీయం చేయడానికి విద్య, షరియత్ చట్టాల అధ్యయనం మొదలగు వాటిని విద్యా లక్ష్యాలుగా పేర్కోవడం జరిగింది. షరియత్ చట్టాలు అంటే ఏం సార్ అంటే ముస్లిం చట్టాలు, ముస్లిం యొక్క మత చట్టాలు. షరియత్ చట్టాలు అంటే ముస్లిం యొక్క మత చట్టాలు. ఖురాన్లోని సూరా ఈ ఇక్రాను అనుసరించి విద్యను అభ్యసించడం హిల్ అంటారు. విద్యను అభ్యసించడం అనేది సప్తగుణాలలో ఒకటిగా భావిస్తారు. ఖురాన్లోని సూరా ఇక్రాను అనుసరించి విద్యను అభ్యసించడం లేదా హిల్ను అభ్యసించడం అనేది సప్తగుణాల్లో ఒకటిగా భావించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది విద్యా లక్ష్యాలుగా ఉండడం జరిగింది. నెక్స్ట్ 3వది విద్యా కేంద్రాలు. ముస్లిం కాలంలో విద్యా కేంద్రాలు. ముస్లిం కాలంలో ఉన్నటువంటి విద్యా కేంద్రాలను ప్రధానంగా 3 రకాలుగా మనం పేర్కొంటాం. 1 మక్తబులు. దీని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మక్తబులు అంటున్నాం.
మక్తబ్ అనేటువంటి పదము కుతబ్ అనేటువంటి అరబిక్ భాషా పదం నుండి ఆవిర్భవించింది. కుతబ్ అనేటువంటి అరబిక్ భాషా పదం నుండి ఆవిర్భవించింది. కుతబ్ అనగా ఏమిటి అంటే అక్షరాలు నేర్పే ప్రదేశము. ఇంతకుముందుకు ఒక విషయం వచ్చింది. బిస్మిల్లా అనగా చెప్పలేదండి నేను, ఇక రాసుకుందాం. బిస్మిల్లా అనగా ఏమిటి అంటే గురువు గారి ఇమాం దగ్గరికి లేదా మౌల్వీ దగ్గరికి, మౌలి లేదా ఇమాం, ముస్లిం కాలంలో ఉపాధ్యాయుని ఏమని పిలుస్తామంటే మౌల్వీ లేదా ఇమాం అంటాం. బిస్మిల్లా లేదా జర్పీపాని అంటే ఏమిటంటే శిశువును విద్యను అభ్యసించడానికి గురువు గారి దగ్గరకు చేర్చడం అని అర్థం. ఇక్కడ రాస్తున్నాను చూడండి, గురువు గారి దగ్గరకు చేర్చడం అని అర్థం. బిస్మిల్లా అంటే గురువు గారి దగ్గరకు చేర్చడం. రైట్, ఇక్కడ చూద్దాం. ముస్లిం కాలంలో ప్రాథమిక విద్యా కేంద్రాలను మక్తబులు అంటారు. మక్తబ్ అనేటువంటి పదము కుతబ్ అనేటువంటి అరబీ భాషా పదం నుంచి ఆరంభించింది. కుతబ్ అనగా ఏమిటంటే అక్షరాలు నేర్పే ప్రదేశం. మక్తబ్ అనేది ప్రాథమిక పాఠశాల విద్యను అందిస్తాయి. ఇవి మక్తబులు అనేటివి సార్వత్రిక విద్యా కేంద్రాలు అంటే అందరికీ కులము, మతము, ప్రాంతము భేదం లేకుండా అందరికీ విద్యను అందించే ప్రాంతాలుగా మనం చెప్తాము. మరి మక్తబుల్లో ఏం నేర్పిస్తారు? ఖురాన్లోని సూక్తులు నేర్పిస్తారు, 3Rsను నేర్పిస్తారు. మక్తబుల్లో ఏం నేర్పిస్తారంటే ఖురాన్లోని సూక్తులు, 3Rsను నేర్పించడం జరుగుతుంది. మక్తబుల్లో ఎన్ని సంవత్సరాల పాటు విద్యాభ్యాసం సాగుతుంది అంటే 8 సంవత్సరాలు విద్యాభ్యాసం సాగుతుంది. మక్తబుల్లో ఎన్ని సంవత్సరాల విద్యాభ్యాసం సాగుతుందంటే 8 సంవత్సరాల కాలం పాటు విద్యాభ్యాసం సాగుతుంది అని చెప్పవచ్చును. నెక్స్ట్ ఇదే అంశం తీసుకుంటున్నాం. ముస్లిం కాలము విద్యా కేంద్రాలు. మనం 3 రకాలుగా అనుకున్నాం. ఒకటి అందులో మక్తబ్ అయిపోయింది. రెండవది మదరసాలు ఇవి ఉన్నత పాఠశాల కేంద్రాలు అంటే ఉన్నత పాఠశాల విద్యను అందించే కేంద్రాలు. మదరసా అనగా ఏమిటి? దార్స్ అనేటువంటి పదం, దార్స్ అనేటువంటి అరబిక్ భాషా పదం నుంచి ఆవిర్భవించింది. ఇక్కడ దార్స్ అనగా ఏమిటంటే అధ్యయనం చేసే ప్రదేశం అని అర్థం. దార్స్ అనగా ఏమిటంటే అధ్యయనం చేసే ప్రదేశం, లేదా దీన్నే శిక్షణ ఇచ్చే ప్రదేశం, లేదా దీన్ని ఏమంటామంటే అభ్యసనం చేసే ప్రదేశము అంటాం. మదరసా అంటే దార్స్ అనేటువంటి అరబిక్ భాషా పదం నుంచి ఆవిర్భవించింది. అధ్యయనం చేసే ప్రదేశం, లేదా శిక్షణ ఇచ్చే ప్రదేశం, లేదా అభ్యసనం చేసే ప్రదేశంగా మనం పేర్కొంటాం. దార్స్ అనేది అరబిక్ భాషా పదం. ఇవి ఉన్నత పాఠశాల విద్యను బోధిస్తాయి. మరి మదరసాల్లో ఎన్ని సంవత్సరాల పాటు విద్యాభ్యాసం కొనసాగుతుందంటే 12 సంవత్సరాలు విద్యాభ్యాసం కొనసాగుతుంది. ఈ మదరసాల్లో ఏ అంశాలను బోధిస్తారంటే ముస్లిం మత చట్టాలను బోధించడం జరుగుతుంది. ముస్లిం మత వ్యాప్తికి సంబంధించినటువంటి అంశాలను బోధించడం జరుగుతుంది. ఈ మదరసాల్లో బోధించడం జరుగుతూ ఉంటుంది. సో మదరసాలు
భారతదేశంలో ఎక్కువగా మదరసాలను స్థాపించింది ఎవరు అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ అని చెప్పుకోవచ్చును. మహమ్మద్ బిన్ తుగ్లక్ అని చెప్పుకోవచ్చును. మరి ఇందులో మూడవ అంశం కూడా ఉన్నది మనకి ఇక్కడ. మూడవ అంశం ఏంటిది? మదరసా ఐలాలు. మదరసా ఐలాలు ఇవి విశ్వవిద్యాలయం అంటామండి. వీటిని ఏమంటామంటే విశ్వవిద్యాలయాలు అంటాం. మదరసా ఐలాలను మనం ఏమని పేర్కొంటామంటే విశ్వవిద్యాలయాలుగా పేర్కొంటాం. ఇవి విశ్వవిద్యాలయాల విద్యను అందిస్తాయి. ఇవి పట్టణాల్లో మాత్రమే ఉంటాయి. ఇవి పట్టణాల్లో మాత్రమే ఉండడం జరుగుతుంది. ప్రధానంగా ఆ రోజులలో విశ్వవిద్యాలయాలు ఏ ప్రాంతంలో ఉంటే గోల్కొండ, లక్నో, ఢిల్లీ, ఖాందేశ్ ఇట్లాంటి ప్రాంతాల్లో, గుల్బర్గా ఇట్లాంటి ప్రాంతాల్లో ముఖ్యమైనటువంటి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకా నాలుగో అంశం కూడా ఉంది, కార్ఖానాలు. ముస్లిం కాలంలో ఉన్నటువంటివి వృత్తి విద్యా కేంద్రాలు. వృత్తి విద్యపై ఎక్కువగా శిక్షణ ఇచ్చేవారు. ముస్లిం కాలంలో ఈ కార్ఖానాల్లో ఎక్కువగా శిక్షణ ఇచ్చేవారు. ఇవే కాకుండా కంకాస్ అనే కొన్ని ప్రదేశాలు, ప్రత్యేకమైన ప్రదేశాలు ఉండేవి. కంకాస్ అంటే ఏమిటంటే ఖురాన్ బోధన కోసం కంకాస్ అంటే ఏమిటంటే ఖురాన్ బోధన కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విద్యా సంస్థలను కంకాస్ అంటారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విద్యా సంస్థలను, ఖురాన్ బోధన కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విద్యా సంస్థలను ఏమంటామంటే కంకాస్ అని పేర్కొంటాము. ఇది ముస్లిం కాలంలో విద్యా కేంద్రాలకు సంబంధించినటువంటి సమాచారంగా మనం చూస్తూ ఉంటాం. నెక్స్ట్ ముస్లిం కాలం బోధనా భాష. ముస్లిం కాలంలో ప్రధానంగా బోధనా భాష ఎట్లా ఉండేది? ప్రధానంగా ముస్లిం కాలంలో అరబిక్ భాష లేదా పర్షియన్ భాషలో బోధించేవారు. రెండవది ముస్లిం కాలంలో హిందీ భాషలో కూడా బోధించేవారు. ఈ రెండు భాషల వలన మరొక మూడవ భాష రూపాంతరం చెందింది. ఆ మూడవ భాష ఏమిటంటే ఉర్దూ భాష ఎలా రూపాంతరం చెందింది అంటే అరబిక్ భాష ప్లస్ హిందీ భాషల రెండింటి కలయిక వల్ల, ఉర్దూ భాష ప్లస్ అరబిక్ భాష రెండింటి కలయిక వల్ల ఉర్దూ భాష ఏ విధంగా ఆవిర్భవించిందంటే అరబిక్ ప్లస్ హిందీ భాష రెండింటి కలయిక వల్ల ఉర్దూ భాష ఆవిర్భవించడం జరిగింది. నెక్స్ట్ ముస్లిం కాలం బోధనా పద్ధతులు. మౌఖిక పద్ధతి, రెండవది చర్చా పద్ధతి, మూడవది అనుమాప్తి పద్ధతి, అనుకరణ పద్ధతి, మానిటోరియల్ పద్ధతి, అనుకరణ పద్ధతి అంటున్నాం. మానిటోరియల్ పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి. గివి ముస్లిం కాలంలో ఉన్నటువంటి బోధనా పద్ధతులు. చూడండి, మానిటోరియల్ పద్ధతిని శాస్త్రీయ బోధనా పద్ధతిగా వీళ్ళు స్వీకరించారు.
శాస్త్రీయ బోధనా పద్ధతిగా స్వీకరించారు. ఎందుకు శాస్త్రీయ బోధనా పద్ధతిగా స్వీకరించారంటే వేదకాలం నుండి మానిటోరియల్ పద్ధతి అమల్లో ఉంది కాబట్టి, వేదకాలంలో అమల్లో ఉంది, బౌద్ధుల కాలంలో అమల్లో ఉంది, అదేవిధంగా జైన్ల కాలంలో అమల్లో ఉంది, తర్వాత ముస్లిం కాలంలో కూడా అమల్లో ఉంది కాబట్టి దీన్ని శాస్త్రీయ బోధనా పద్ధతిగా తీసుకోవడం జరిగింది. ఇవి బోధనా పద్ధతులకు సంబంధించినటువంటి విషయాలు. ఇక్కడ చిన్న విషయం చెప్పాలి మీకు. మక్తబుల్లో బోధించడానికి ఒకే ఒక ఉపాధ్యాయుడు ఉంటాడు, కానీ మదరసాల్లో మాత్రము ఒక్కొక్క సబ్జెక్టు బోధించడానికి ఒక్కొక్క ఉపాధ్యాయుడు ఉండడం జరుగుతూ ఉంటుంది. అది మీరు గమనించాలి. ఓకేనా? అదేవిధంగా మదరసా ఇలాల్లో బోధించడానికి ఒక్కొక్క సబ్జెక్టును బోధించడానికి ఒక్కొక్క ఉపాధ్యాయుడు ఉండడం జరుగుతూ ఉంటుంది. రైట్. ముస్లిం కాలంలో పాఠ్య ప్రణాళిక. ముస్లిం కాలం పాఠ్య ప్రణాళిక. ముస్లిం కాలం పాఠ్య ప్రణాళిక. ముస్లిం కాలం పాఠ్య ప్రణాళిక అంటున్నాం. ముస్లిం కాలంలో సాధారణంగా 3Rs నేర్పించేవారు. ఖురాన్లోని సూక్తులు, శ్లోకాలను నేర్పించేవారు. క్రమం తప్పని నమాజ్ ఎలా చేయాలో నేర్పించేవారు. నెక్స్ట్ కలి లాంటి అంశాలను బోధించేవారు. కలి. నెక్స్ట్ బోస్తాన్, సంస్థాన్. బోస్తాన్, సంస్థాన్, జులైకా, యూసఫ్, లైలా మజ్ను, సికిందర్ నామా లాంటి గ్రంథాలను కూడా అభ్యసించేవారు. సంస్థాన్, బోస్తాన్, జులైకా, యూసుఫ్, లైలా మజ్ను, సికిందర్ నామా మొదలాంటి గ్రంథాల పఠనం కూడా జరిగేది. నెక్స్ట్ ఇవే కాకుండా వ్యాకరణం, తత్వశాస్త్రం, తర్కశాస్త్రం, ఖగోళ శాస్త్రం, భూగోళ శాస్త్రం, రాజనీతి. వ్యాకరణం, భాషలు, తత్వశాస్త్రము, తర్కశాస్త్రము, ఖగోళ శాస్త్రము, భూగోళ శాస్త్రము, రాజనీతి. ఇంపార్టెంట్ విషయం చరిత్ర. ముస్లిం కాలం నుండే చరిత్రను బోధించడం ప్రారంభించారు. ఈ అన్ని అంశాలను కూడా బోధించేవారు ముస్లిం కాలంలో. ఇవన్నీ అంశాలను బోధించేవారు. ఇంకా ఇవే కాకుండా అతి ముఖ్యమైనటువంటి అంశాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అవి చూద్దాం మనం. ఏంటివి ఇవి? ముఖ్యమైనటువంటి అంశాలు. తాబి, భౌతిక శాస్త్రం. తాబి అనగా భౌతిక శాస్త్రం అండి. తాబి అనగా భౌతిక శాస్త్రం బోధించేవారు. తాబ్సి, వైద్య శాస్త్రం. తాబ్సి అంటే వైద్య శాస్త్రాన్ని బోధించేవారు. యునాని, ఆయుర్వేదాన్ని బోధించేవారు. ఇలాయి, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని బోధించేవారు. నెక్స్ట్ రియాజీ అంటే విజ్ఞాన శాస్త్రాన్ని బోధించేవారు. విజ్ఞాన శాస్త్రం ఏ శాస్త్రాల వల్ల కలయిక ఏర్పడింది అంటే గణితము ప్లస్ ఖగోళ శాస్త్రం యొక్క కలయిక వల్ల ఏర్పడింది. సో ఇది ముస్లిం కాలంలో ముఖ్యమైనటువంటి పాఠ్య ప్రణాళికగా చూస్తాము. తాబి అంటే భౌతిక శాస్త్రాన్ని బోధించేవారు. తాబ్సి అంటే వైద్య శాస్త్రాన్ని బోధించేవారు.
యునాని అంటే ఆయుర్వేద శాస్త్రాన్ని బోధించేవారు, ఇలాయి అంటే ఆధ్యాత్మిక శాస్త్రాన్ని బోధించేవారు, ఈ రియాజీ అంటే విజ్ఞాన శాస్త్రాన్ని బోధించేవారు. మీకు ఎగ్జామినేషన్లో ఈ ఏరియాలో క్వశ్చన్ అడుగుతారు. ఎగ్జామినేషన్లో ఈ ఏరియాలో క్వశ్చన్ అడగడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా? జతపరచమని అడుగుతాడు. చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మీకు. తాబి అంటే భౌతిక శాస్త్రం, తాప్సి అంటే వైద్య శాస్త్రం, యునాని అంటే ఆయుర్వేద శాస్త్రం, ఇలాయి అంటే ఆధ్యాత్మిక శాస్త్రం, రియాజీ అంటే విజ్ఞాన శాస్త్రం. ముస్లిం కాలంలో దేనికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారంటే యునాని విద్యకు అధికంగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. యునాని విద్యకు అధికంగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇది ముస్లిం కాలంలో ఉన్నటువంటి పాఠ్య ప్రణాళికకు సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్ పోతే ముస్లిం కాలము ఉపాధ్యాయుడు. ముస్లిం కాలము ఉపాధ్యాయుడు. ముస్లిం కాలంలో ఉపాధ్యాయుడిని మౌల్వి లేదా ఇమాం అని పిలిచేవారు. ఇక్కడ ఇతడు రాజులు, మత పెద్దలు, ప్రజలు ఇచ్చేటువంటి విరాళాల మీద ఈ మౌల్వి లేదా ఇమాము మదరసాలను, మక్తబులను రన్ చేసేవాడు. ఇతడు ఇమాము మదరసాలకు, మక్తబులకు అధిపతిగా ఉండి రాజులిచ్చే, మతాధిపతులిచ్చే, ప్రజలిచ్చే విరాళాలతోటి అతడు జీవనాన్ని కొనసాగిస్తూ ఆ మసీదుకు అనుసంధానంగా ఉన్నటువంటి మక్తబులు, మదరసాలను ఇతడు నడిపేవాడు. సాధారణంగా మక్తబులు కానివ్వండి, మదరసాలు కానివ్వండి, దేనికి అనుసంధానంగా ఉంటాయంటే మసీదులకు అనుసంధానంగా ఉంటాయి. మసీదులకు అనుసంధానంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రెండింటిని నడిపించేవారు ఎవరంటే మౌల్వి లేదా ఇమాం అని చెప్పుకోవచ్చును. మరి నెక్స్ట్ పోతే ముస్లిం కాలంలో పరీక్షలు, బహుమతులు. ముస్లిం కాలంలో ఎలాంటి రాత పరీక్షలు ఉండేవి కావు. ముస్లిం కాలంలో ఎలాంటి రాత పరీక్షలు ఉండేటివి కావు. ఎలాంటి పరీక్షలు ఉండేటివి? మరి మౌఖిక పరీక్షలే ఉండేటివి. ముస్లిం కాలంలో పాఠశాలలో ప్రతిభ గల విద్యార్థులకు సనార్ సర్టిఫికేట్స్, టమ్షు మెడల్స్ లేదా పతకాలను ఇచ్చేవారు. తరగతి గదిలో ప్రతిభ గల విద్యార్థులకు సనార్ సర్టిఫికేట్స్, టమ్షు మెడల్స్ లేదా పతకాలను ఇచ్చేవారు. శిక్షలు కూడా చాలా కఠినంగా ఉండేటివి. కోదండం తీయడం, తలక్రిందులుగా వేలాడదీయడం, కర్రలతో బెల్ట్తో కొట్టడం, ఇట్లాంటి ముస్లిం కాలంలో శిక్షలు కూడా చాలా కఠినంగా ఉండేటివి అని మనం చెప్పుకోవచ్చును. అదేవిధంగా ముస్లిం కాలం నాటికి అక్బర్ కాలం నాటి షాజహాన్, జహాంగీర్ కాలం నాటికి పేపర్ ఆవిర్భవించింది. కాబట్టి అంతకుముందుకు మరి ఉపయోగించినటువంటి చెక్క పుస్తకాలు ముస్లిం కాలంలో చెక్క పుస్తకాలను ఉపయోగించడం జరిగింది. చెక్క పుస్తకాలను ఉపయోగించారు. చెక్క పుస్తకాలను ఏమంటారంటే టాక్టాస్. ముస్లిం కాలంలో ఉపయోగించినటువంటి చెక్క పుస్తకాలను ఏమని పిలుస్తామంటే మనము టాక్టాస్ అని పిలుస్తాం. టాక్టాస్ అని పిలవడం జరుగుతుంది. ఈ విధంగా భారతదేశంలో ముస్లిం విద్య క్రీస్తు శకం 16వ శతాబ్దం వరకు భారతదేశంలో ముస్లిం విద్య అనేది కొనసాగడం జరిగింది అని చెప్పుకోవచ్చును. నెక్స్ట్ ముస్లిం కాలము స్త్రీ విద్య.
ముస్లిం కాలము స్త్రీ విద్య. ముస్లిం కాలము స్త్రీ విద్య అంటున్నాం. ముస్లిం కాలంలో స్త్రీలకు కూడా 4 సంవత్సరాల 4 నెలల 4వ రోజున స్త్రీలకు కూడా జర్పీ పాని అనేటువంటి ఉత్సవంతో ప్రారంభించేవారు అనుకుంటున్నాం. ఆల్రెడీ చెప్పుకున్నాం ఇది. కానీ ముస్లిం కాలంలో పర్దా పద్ధతి అమల్లో ఉండడం వల్ల లేదా బుర్కా పద్ధతి అమల్లో ఉండడం వల్ల పట్టణ ప్రాంతాలకు చెందినటువంటి రాజవంశీయ పిల్లలు ప్రాథమిక పాఠశాల విద్య వరకు మాత్రమే అభ్యసించేవారు. సో ముస్లిం కాలంలో విద్యాభ్యాసం అమ్మాయిలకు జర్పీపాని అనే ఉత్సవంతో ప్రారంభమవుతుంది. పర్దా పద్ధతి అమల్లో ఉండడం వల్ల పట్టణ ప్రాంతాల్లోని రాజవంశీయ పిల్లలు ప్రాథమిక విద్య వరకు మాత్రమే అభ్యసించేవారు అని మనం చెప్పుకోవచ్చును. ఇది ముస్లిం కాలం నాటి విద్యా విధానానికి సంబంధించినటువంటి సమాచారము. ఓకే, థ్యాంక్ యూ.